ఎర్రబాలెం గ్రామం నుంచి రమారమి ఒక 30 మంది వీళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఒక విధంగా ఎర్రబాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మలు పడగొట్టడం, నానా రకాలుగా కార్యకర్తల మీద వేధించటం, అన్నిటికంటే ముఖ్యంగా ఆ కొండ ప్రాంతం మధ్యలో అక్కడ ప్రజలకి నీటి సౌకర్యం లేకపోతే ఒక బోరు వేయించడం జరిగింది కార్పొరేషన్ వారే. రమారమి 20 రోజుల నుంచి దానికి ఎలక్ట్రికల్ మీటర్ పెట్టడానికి కూడా వీళ్ళకి టైం దొరకలేదు ఏమో కానీ వాళ్ళందరూ కూడా లబోదిబోమని బాధపడుతున్నారు. తాగటానికి గుక్కడి నీళ్లు లేక, ఇంట్లో వాడుకోవడానికి ఒక చెంబుడు నీళ్ళు లేక ఎన్నో రకాలుగా అవస్థపడుతున్న ఆ ఎర్రబాలు ఆ కొండ పక్కన ఉన్న వాసులు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా తయారవుతున్నాయి. దీన్ని అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు వేరే విధంగా తీసుకొని ఒక ప్రాంతం వాళ్ళకి నీళ్లు వదలటం, ఒక ప్రాంతం వాళ్ళకి నీళ్లు వదలకపోవడం, అట్లా ఒక విధమైన డిస్పారిటీ చూపిస్తున్నారు ఆ ప్రాంతంలో. ఇది మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నా. ఎవరైనా మనుషులే, ఒకసారి ప్రభుత్వంలో ఎక్కిన తర్వాత ఏ వ్యక్తి అయినా ప్రజలు అందరి కోసం ఆలోచించాలి, అందరి కోసం పని చేయాలి. ఏదో ఒక వర్గం కోసం చేస్తాను, ఒక వర్గం కోసం నేను కట్టుబడి ఉన్నాను అనుకుంటే కుదరదు. అది ప్రజాస్వామ్యం కాదు. ఈ విషయం తెలుసుకోవాలి వాళ్ళ ప్రస్తుతం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చిన్న చిన్న ప్రజల మీద, అభశుభం తెలియని వాళ్ళ మీద పార్టీలను అడ్డం పెట్టుకొని ఎన్నో రకాలుగా వేధించటం, కనీసం నీళ్ళ దగ్గర కూడా రాజకీయాలు ఏంటంటే తాగే నీళ్ళకి ఇవన్నీ పక్కన పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా నడుచుకోమని వాళ్ళకి హితవు చెప్తూ, అట్లాగే కమిషనర్ గారిని కూడా వేడుకుంటున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు ఫోన్ చేసాం, ఆయన మీటింగ్లో ఉన్నట్టున్నారు, తర్వాత మళ్ళీ చేస్తారు, నేను చెప్తాను. అట్లాగే ఏఈ కూడా మీటింగ్లో ఉన్నట్టున్నారు ఇవాళ సోమవారం కాబట్టి. తప్పనిసరిగా అక్కడున్న మంచినీటి అసౌకర్యాన్ని కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా అక్కడ ఎర్రబాలెం గ్రామ పార్టీ ప్రెసిడెంటు శివ మరియు బడేమియా, అక్కడ ఉన్న మహిళా సభ్యురాలు మాకు అత్యంత దగ్గర మహిళా విభాగం పున్నమ్మ, వీళ్ళందరి సహాయ సహకారాలతో అక్కడ వాళ్ళ కష్టాలను కడతీర్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాయిన్ అయిన రమారమి 30 మందికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. టీడీపీలో ఉండేవాళ్ళు మాకు సూపర్ 6 అని ఏం చెప్పారు కానీ ఏమీ చేయలేదు. మా వీధులు బాగోవండి. మనిషికి ఏదైనా ప్రమాదం జరిగినా, మనిషి చనిపోయినా మేము చేతుల మీద తెచ్చుకోవాలి కానీ మాకు ఎటువంటి సౌకర్యాలు చేయలేదు. రోడ్లు వేయలేదు, కరెంట్ లేదు, కొండల పేద, మెట్లు లేవు. చాలా ప్రమాదం. వర్షం వస్తే చాలా ఇబ్బంది. ఇప్పుడు మధ్యకాలంలో నీళ్లు లేక చాలా సంవత్సరాల నుంచి నీళ్లు లేవు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక నీళ్లు కావాలి, ప్రజల్ని పట్టించుకోవాలన్న ఆలోచన కలగాలి కదండి. అసలు అలాంటి ఏం చేయలేదు. ఇక్కడ వైసీపీలో నుండి ఓ సిస్టర్ మేడం గారు వీళ్ళందరూ కలిసి మాకు నీళ్లు లేవమ్మా, మా పరిస్థితి ఇది అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు మమ్మల్ని మీరు నిలబడండి, మీకోసం మేము పోరాడతామని వాళ్ళు నిలబడి, పొన్నమ్మ గారు ఇంకా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నించొని మమ్మల్ని అందరినీ అన్ని చోట్లకి ఉన్న ప్రభుత్వం దగ్గరికే తీసుకెళ్ళి వాటర్ వచ్చేటట్టు చేశారు. ఒక వీధికి వస్తే ఒక వీధికి రావట్లేదు. అలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాము. ఇక మేము కూడా ఓటేసి తప్పు చేస్తామన్న బాధపడుతున్నాము. మాకు అన్ని సౌకర్యాలు వచ్చిన ప్రభుత్వాన్ని చేయాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం. ఇండస్ట్రియల్ ఏరియా మాకు గత 30 సంవత్సరాలుగా మాకు నీళ్లు లేవు, రోడ్డు లేదు, సైడ్ కాలువలు లేవు, మాకు సౌకర్యాలు అసలు ఏమీ లేవు. ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ పార్టీ గారు వచ్చి పున్నమ్మక్క గారు అక్కడ మాకు ఇప్పుడు నీళ్ళు వేశారు. ఒక 20 రోజులు అవుతుంది. ఆ నీళ్లు కూడా మాకు సరిగ్గా రావటం లేదు. వాళ్ళు అవి కూడా ఆపడానికి వచ్చారు.
టీడీపీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ బోరు వేస్తే ఊరుకో, మేము వేయడానికి లేదమ్మా, మేము వెయ్యము అని చెప్పి 3 రోజులు కూడా ఆపేసేసారు రానికోకుండా. పున్నమ్మక్క ఎట్టయినా ప్రయత్నించేసి బోర్ వేయించింది. బోర్ వేయించిన తర్వాత ఆ నీళ్లు కూడా కొన్ని ఇంటికి వస్తున్నాయి, కొన్ని ఇంటికి రావట్లేదు. అక్కడ మోటార్ ఏదో బిగించాలని చెప్పారు, అది రావట్లేదు. ఇప్పుడు మేము తెలుగుదేశం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మాకు ఇప్పుడు దాకా మాకు ఎవరు పట్టించుకోలేదు. మాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చి మా పక్షాన ఇప్పుడు మాకు ఎన్నో సంవత్సరాలు నీళ్ళ కరువు, కొనుక్కోవడం, అది తాగడానికి కొనుక్కోవాలి, వాడుకోవడానికి కొనుక్కోవాలి. నీళ్ళ కొరత, నీళ్లు లేనిదే ఏ పని జరగదు. ఆ నీళ్లు మా ప్రాంతంలో పడినాయి. మా పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడి మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీకి చేరాము. మాకు మా రోడ్డు ఇంకా బాగుంటుంది, అభివృద్ధి చెందిద్దని చెప్పి మేము ఈ పార్టీకి వచ్చాము.